వెల్కమ్ టు MHBD న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జైన విగ్రహాన్ని దొంగలించిన దొంగలను చాకచక్యంగా పట్టుకొని రిమాండ్కు తరలించిన టెక్మాల్ పోలీసులు. కుప్పంలోని పెద్దపల్లి గంగమ్మ దేవాలయంలో ఘనంగా శరన్నవరాత్రులు. టీఆర్ఎస్ రైతు మహాధర్నాలో అతిథిగా తొండ. నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం, గుండెపోటుతో కూతురు మృతి. దసరా ఉత్సవాలలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కొత్త వెలుగులు. వివరాల్లోకి వెళ్తే పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో కలకలలాడాలని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో 3 రోజులుగా చండీయాగం నిర్వహిస్తున్న పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి దంపతులు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుమారస్వామి గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి రఘువరావు, భార్గవ తేజ, మాజీ సర్పంచ్ యాకాంతరావు తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం తిరుమలకుంట కాలనీకి చెందిన సుమారు 100 కుటుంబాల గిరిజనులు 20 ఏళ్ల క్రితం వరద ముంపుకు గురై మెరక ప్రాంతంకు వెళ్లి ఇల్లు నిర్మించుకుని అక్కడే జీవనం కొనసాగిస్తున్నారు. దీనికి తిరుమలకుంట కాలనీ అని పేరు పెట్టుకున్నారు. రహదారి పక్కన మెరక ప్రాంతంలో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవించాలనుకున్న ప్రజలకు అనుకోని ముప్పు వచ్చి పడింది. మెరక ప్రాంతంలో ఎంతో హాయిగా ఉందనుకుంటున్న ప్రజలు చెప్పుకోలేని పరిస్థితి వచ్చి పడింది. అదే ఊర్లో ఊట రూపంలో కనిపించకుండా నెమ్మదిగా లోపల నాని ఎప్పుడు చూసినా గ్రామంలో ఎక్కడ చూసినా తేమతో నిండిపోయి కనపడకుండా గ్రామాన్ని తినివేస్తుంది. గుట్టలపై నుంచి వస్తున్న ఊటతో కాలనీలోని మడివి బల్లెమ్మ ఇల్లు కూలిపోయింది. అప్పటి వరకు ఇంట్లో వంట చేసుకొని పనికి వెళ్లేందుకు ఇంట్లో అందరూ క్యారీలో ఆన్ చేసుకొని సర్దుకొని రోడ్లపైకి వచ్చారు. నా పేరు సదా, అశ్వారావుపేట మండల తిరుమలకుంట గ్రామంలో నివసిస్తున్నాము. గత 20 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నాము. మాకు ఆ ఊరి దగ్గరగా గుట్ట ఉండడంతో ఊట కారుతున్నది. దానివల్ల 3 ఇళ్ళు దాకా పడిపోయాయి. అదే కాకుండా చాలామంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. అలాగే మా నాన్నగారు కూడా అనారోగ్యంతోనే ఉన్నారు. ఇప్పుడు మాకు నివసించడానికి ఇల్లు కూడా లేదు. దాని ద్వారా ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తిరుమలకుంట కాలనీ అండి మాది. నా పేరు మడి బుల్లమ్మ. మాది వర్షం ఎక్కువ పడటం వల్ల గట్టు మీద నుంచి నీళ్ళు రావటం వల్ల ఇళ్ళన్నీ కూలిపోయాయి. ఉండటానికి కూడా లేదు. అట్లాగే మేము కేసీఆర్ ఇళ్ళకి వెళ్తేనే వాళ్ళు మేము ఉంటున్నాం ఆ ఇంట్లోని, మేము రేపే మొత్తం ఖాళీ చేయమన్నారు. అక్కడ నుంచి ఎవరి స్థలంలో కట్టుకున్నాం. మేము అప్పటికప్పుడు ఏదో చిన్న పాకేసుకున్నామండి. ఇప్పుడు మాకు గవర్నమెంట్ ఏదన్నా ఇల్లు ఇస్తే శాంక్షన్ చేస్తే ఏమైనా కట్టుకుంటామండి. మాకైతే ప్రస్తుతానికైతే ఇల్లు లేవు. అట్లా ఉంటున్నాము. ఏదో డేరాలు వేసుకొని పాకాలు వేసుకొని ఉంటున్నామండి. వాళ్ళు స్థలాలు వస్తే వాళ్ళు వెళ్ళమంటే మేము ఇటు వెళ్ళాలో కూడా తెల మాకు ఇల్లు మంజూరు చేయండి అండి. ఏ ప్రభుత్వం వచ్చినా మాకు కొంచెం ఇల్లు మమ్మల్ని చూసి కథ ఇల్లు మంజూరు చేస్తే బాగుంటుంది. అదే మేము కోరుకుంటున్నాం ప్రభుత్వం. నా పేరు మడకం భవాని. గుట్టపై నుండి ఊట వల్ల మా ఇల్లు కూలిపోయింది. ఆ ఊట వల్ల దోమలు బాగా విపరీతంగా ఉన్నాయి, జ్వరాలు. అలాగే మాకు ఇల్లు కూడా లేదు. ప్రభుత్వం ఏదో ఒక పరిష్కారం ఇస్తుందని ఆశిస్తున్నాం.
స్వర్గీయ మాజీ కేంద్ర మంత్రి పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు గడ్డం వెంకటస్వామి 95వ జయంతిని పురస్కరించుకుని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో స్థానిక జిఎం కాలనీ మాలముల్పు దగ్గర గల కాకా విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్. అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పి మల్లికార్జున ఆధ్వర్యంలో చౌరస్తాలో జరిగిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి భోజనాలను వడ్డించి పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వివిధ భాగాల అధ్యక్షులు, పెద్దపల్లి జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్, నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు. Happy birthday to Kaka. Happy birthday, Kaka. అధ్యక్షుడే కదా. గౌరవ దివంగత నేత, మనందరి ప్రియతమ నాయకులు, అనేక సంవత్సరాలు ఈ ప్రాంతానికి పార్లమెంట్ సభ్యులుగా తెలంగాణ సాధన కొరకు తనకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపి 1969లో దానికంటే ముందు అనేక ఉద్యమాల్లో పాల్గొని రాజకీయాల్లోకి వచ్చి ఈ ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యులుగా, కేంద్ర మంత్రిగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో అనేక మార్పులు తీసుకొచ్చి ఇలా కార్మిక మంత్రిగా భారతదేశంలో చరిత్రాత్మకంగా నిలిపించుకున్నటువంటి చరిత్ర గౌరవ శ్రీ వెంకటస్వామి కాకా గారు. వారు చేసినటువంటి సంస్కరణ వల్ల ఇలా కార్మికుడు ధైర్యంగా తల ఎత్తుకొని నిలబడి మాకు రిటైర్ అయిన తర్వాత కూడా మేము జీవించగలుగుతామనే నమ్మకాన్ని తీసుకొచ్చి నిజం చేసినటువంటి ఒక వ్యక్తి ఇలా వెంకటస్వామి కాకా గారు. మన కార్మిక క్షేత్రంలో ప్రతి ఒక్క కుటుంబం కూడా గర్వంగా చెప్పుకునేటువంటి అవసరం ఉంది. ఇవాళ పెన్షన్ వ్యవస్థ, పిఎఫ్, ఈఎస్ఐ వ్యవస్థ, సింగరేణి నష్టాలు ఉన్నప్పుడు దాదాపు 650 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం కేంద్రం ద్వారా ఇప్పించి ఈ వ్యవస్థను కాపాడి, ఎందుకంటే చరిత్రాత్మకమైన వ్యవస్థ సింగరేణి వ్యవస్థ. నిజాం పరిపాలన బొగ్గు ప్రారంభిస్తే డక్కన్ కోల్గా, తర్వాత సింగరేణి కోల్గా మారిన వ్యవస్థ చరిత్ర ఉన్నటువంటి ఇవాళ భారతదేశానికి ఆదర్శంగా సింగరేణిని చూసే కోల్ ఇండియా వచ్చింది, సింగరేణిని చూసే ఎన్టీపీసీ వచ్చింది, సింగరేణిని చూసే ఇతరత్ర కంపెనీలు వచ్చినాయి. దరిద్రం ఏమిటంటే వెంకటస్వామి గారి కళలు దేశవ్యాప్తంగా సింగరేణి కావాలనుకుంటే మరి అది కాలేకపోయింది. తెలంగాణ సాధించిన తర్వాత సింగరేణిని దేశవ్యాప్తంగా చేయాలనే ఆలోచన ఉండే. దురదృష్టం, దొరల పాలన ఈ రాష్ట్రాన్ని కబలించింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మా నాయకులు శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు, ఇవాళ మళ్ళీ మన ఏదైతే రాజశేఖర రెడ్డి గారు, తర్వాత వెంకటస్వామి గారు ఆలోచన చేసినారో ఈ సింగరేణి దేశవ్యాప్తంగా విస్తరించాలని, సింగరేణి కార్మిక వ్యవస్థ తెలంగాణతో పాటు అన్ని దేశాల్లో కూడా ఉండాలని, అన్ని దేశవ్యాప్తంగా ఉండాలనే ఆలోచనతో ఈరోజు ముందుకు పోతా ఉంది. ఇవాళ నిన్నటి వరకు సింగరేణి కార్మిక వ్యవస్థను దోచుకున్నటువంటి మొన్నటి వరకు ఉన్న పాలకులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ దొరల పాలన, గడిల పాలన బద్దలు కొట్టి ఈరోజు ప్రజాస్వామ్య తెలంగాణ తెచ్చుకున్న మన ప్రజలు ఇవాళ సింగరేణిని విస్తరింపజేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తున్న తీరును ప్రతి ఒక్కరు గమనించాలి. దీనికి కారణం మూలం వెంకటస్వామి గారు అనే విషయాన్ని మీ అందరికీ ఇవాళ గర్వంగా తెలియజేస్తా ఉన్నాను.
వరంగల్ నగరంలోని ప్రసిద్ధిగాంచిన భద్రకాళి ఆలయంలో దేవీ శరన్నవరాత్రులు మహోత్సవాలు 3వ రోజుకు చేరుకున్నాయి. 3వ రోజు అమ్మవారిని గాయత్రీమాత అలంకారంలో స్థానార్చన, చంద్రగంట, దుర్గా అర్చనలు నిర్వహించి భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేశారు. దేవాలయానికి నగరం నలుమూలల నుండి వందలాది మంది భక్తులు పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు నాగరాజ్ శర్మ మాట్లాడుతూ దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని ప్రతి ఒక్కరికి కొలిచిన శుభములు కలిగి సుఖ సంతోషాలతో ఉంటారని అన్నారు. మహానగరంలో స్వయంగా ఉత్తర మణిదీపంగా నిలబడుతూ భక్తుల ముందు బంగారు తల్లి భద్రకాళి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవం నేడు 3వ రోజుకు చేరుకున్నాయి. మొదటి రోజు బాలాగాను, 2వ రోజు అన్నపూర్ణేశ్వరి గారు దర్శించగా, ఈరోజు గాయత్రి గాయత్రి వరదాభయ శంకర చక్ర వేదం చెప్పింది. గాయత్రిని మించిన మంత్రం లేదు, తల్లిని మించిన దైవం లేదు. కనుక గాయత్రి మాతగా ఎవరైతే అమ్మవారిని దర్శించి ఆరాధిస్తారో వారికి సాధకులుగా భక్తి వారిని కలుగజేసి అమ్మవారు జ్ఞాన వైరాగ్యములను అందజేస్తుంది. తల్లిని మించిన దైవం లేదు, తల్లిని పూజిస్తే అమ్మను పూజించినట్టే. గాయత్రిగా ఈనాడు దర్శనం చేసుకున్న భక్తులందరికీ కూడా చక్కటి విద్య ఉపాసన వారికి అమ్మవారు అందజేస్తుంది. భద్రకాళి శరణం మమ. హైదరాబాద్ పాత బస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఆవరణలో బీజేపీ మహిళలు మోర్చా ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ డీకే అరుణ ఉత్సవాలలో పాల్గొని మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ డీకే అరుణ సాయంత్రం 6 గంటల వరకు అనుమతులంటూ బతుకమ్మ సంబరాలను ఆపివేసిన పోలీసులు. బతుకమ్మ సంబరాలు నిలిపివేయడంపై ఎంపీ డీకే అరుణ తీవ్ర ఆగ్రహం. బతుకమ్మ ఆడాలంటే కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలా? కాంగ్రెస్ సర్కార్ను ఉతికి ఆరేసిన డీకే అరుణ రాష్ట్రంలో ఒక నియంత పోయాడు అనుకుంటే మరో నియంత తయారయ్యాడు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో బతుకమ్మ ఆడుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలా? తెలంగాణ తెచ్చినోళ్ళమని వాళ్ళు పోయారు, ఇచ్చినోళ్ళమంటూ వీరు గద్దెనెక్కారు. తెలంగాణ తెచ్చినోళ్ళమని వాళ్ళు పోయారు, ఇచ్చినోళ్ళమంటూ వీళ్ళు గద్దెనెక్కారు. ఇదైనా తెలంగాణ సంస్కృతులు గౌరవించడం అంటే? కేసీఆర్ని మించిన నియంత పాలన ఇప్పుడు రాష్ట్రంలో సాగుతుంది. బతుకమ్మ ఆడుకోనివ్వని ప్రభుత్వం ఇక్కడ నడుస్తుంది అంటే సిగ్గుపడాలి. బతుకమ్మ ఆడితే లా అండ్ ఆర్డర్ పర్మిషన్ ఇవ్వనటువంటి ప్రభుత్వము తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణను మేము తెచ్చినామని ఒకరు, ఇచ్చినామని ఒకరు చెప్పినటువంటి పార్టీలు తెలంగాణ యొక్క సాంప్రదాయాలను గౌరవించడం లేదు, తెలంగాణ మహిళలను గౌరవించడం లేదు. తెలంగాణలో మహిళలు బతుకమ్మ ఆడుకోవడానికి అనుమతులు ఇవ్వనటువంటి ఒక నియంత్రణ ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉందంటే సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంత్రణ 10 సంవత్సరాలు ఏలినందుకు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని
గతంలో చూసాం, మళ్ళీ ఒకసారి చూద్దాం, తెలంగాణ ఇచ్చిందని చెప్పి చెప్పుకున్నాడు ప్రభుత్వానికి. ప్రజలు ప్రభుత్వాన్ని ఇస్తే, ప్రజలు ఎన్నుకుంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఒక నియంతలాగా ఇవాళ వ్యవహరిస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. అసలు ఎందుకు దీనికి పర్మిషన్ ఇవ్వడానికి అభ్యంతరం వాళ్ళకు? దీనికి కోర్టుకు వెళ్ళి మేము అనుమతి తెచ్చుకోవాలన్నా? బతుకమ్మ ఆడడానికి కూడా, బతుకమ్మ ఆడితే నష్టం ఏముందో మాకు ఇప్పటికి అర్థం కాలే. బతుకమ్మ ఆడడం వాళ్ళకి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమొస్తుందో మాకు అర్థం కాలే. ఇప్పుడు ఇక్కడ ఆడిన వర్షం వచ్చింది, ఎవరైతే బతుకమ్మ ఆడడానికి కోరికతో వచ్చిన వర్షం వచ్చింది, వర్షం తగ్గింది. ఈ తగినాక కొద్దిసేపు ఆడుకుందామంటే నియమం 5:30 లోపల ముగించాలని కోర్టు ఆదేశాన్ని గమనించాల్సిన పరిస్థితి. కోర్టు ఆదేశము 5:30 వరకే చేయాలన్న పరిస్థితిలో ఈరోజు వర్షం తగ్గింది. ఇప్పుడు కొద్దిసేపు ఇక్కడ ఆడుకోవాలనే కోరిక ఉంది అందరి మహిళల్లో, కానీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కోర్టు పరిమితి 5:30 వరకు ఇచ్చిన పరిస్థితుల్లో తప్పనిసరిగా ఈరోజు వర్షంలోనే తడిసి ఆడి ఈరోజు మహిళలు అమ్మని, గౌరమ్మని, బతుకమ్మని పూజించుకుందామని ఈ యొక్క అమ్మ భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క ఆవరణలో అమ్మవారి ముందు బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అసలు ఎందుకు మిమ్మల్ని ఎన్నుకున్నారో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. మీరేం గొప్ప ఘనకార్యాలు చేసినందుకు మిమ్మల్ని గెలిపియలేదు, వీళ్ళేదో ఘనకార్యాలు చేస్తారని కూడా గెలిపియలేదు. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకతతోన వాళ్ళ నియంత ప్రభుత్వాన్ని, వాళ్ళ యొక్క రాక్షస పాలనను, వాళ్ళ యొక్క కక్ష సాధింపు యొక్క పాలనను వ్యతిరేకిస్తూ ప్రజలు తీర్పిస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళకంటే ఎక్కువ ధోరణిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పోతా ఉంది. వాళ్ళకంటే మించిన నియంత్రణ పాలన ఈ రాష్ట్రంలో ఈరోజు అమలు చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. అమ్మవారి ఏదైతే ఈ దసరా వేడుకల్లో మనం అమ్మవారిని పూజించుకుంటామో, దుర్గాదేవిని పూజించుకుంటామో, అమ్మవారి ఆగ్రహానికి గురి కావద్దు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను కోరుకుంటున్నా. బతుకమ్మను ఆడుకుంటే మీకు వచ్చిన కష్టమేముందో అర్థం కాలేదు. దుర్గాదేవిని పూజించుకుంటే మీకు వచ్చిన కష్టమేందో అర్థం కాలేదు. ఈరోజు అమ్మవారి యొక్క ఆగ్రహానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం గురి కాకుండా ప్రజల యొక్క ఆకాంక్షలను, ప్రజలను ఒక గౌరవమైనటువంటి పరిపాలనను తెలంగాణలో కొనసాగించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అసలు ముఖ్యమంత్రి గారి భాషను చూస్తే అసలు ఒకరిని పోయి ఇంకొకరిని తెచ్చుకున్నట్టు ఉంది రాష్ట్రంలో. గతంలో ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ గారి యొక్క మాటలని ఆ రోజు అందరూ కూడా ప్రతి ఒక్కరు వ్యతిరేకించినటువంటి వారు ముఖ్యమంత్రి గారిని మాట్లాడినటువంటి భాషను కానీ మాటలు కానీ ఈరోజు వారిని మించి ఇప్పుడున్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు కూడా సుదీర్ఘ కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. చెన్నూరులోని శనగకుంట చెరువు మత్తడిని ధ్వంసం చేసిన నిందితులను సహకరించిన బత్తుల సమ్మయ్య, రామ్లాల్ గిల్డా, ఎన్నం బానయ్యలను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు జైపూర్ ఏసీపీ ఏ వెంకటేశ్వర్ తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేశారు. కేసు ఛేదనలో కృషి చేసిన ఏసీపీ వెంకటేశ్వర్, ఇన్స్పెక్టర్ రవీందర్, ఎస్ఐలు సుబ్బారావు, శ్వేత, కానిస్టేబుల్ రాజశేఖర్, భూమన్న, రమేష్లను డీసీపీ భాస్కర్ అభినందించారు. సెక్షన్ 3 పీడీపీబీ యాక్ట్, సెక్షన్ 3 ఆఫ్ ఎక్స్ప్లోజివ్ యాక్ట్లో మిగిలినటువంటి 3 వ్యక్తులు బత్తుల సమ్మయ్య, తర్వాత రామ్లాల్ గిల్డా, తర్వాత ఎన్నం బానయ్య, ఈ ముగ్గురిని ఈరోజు ఉదయం బస్టాండ్ సమీపంలో పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఈ కేసులో శనగకుంట మత్తడి పేల్చి చేసిన కేసులో వీళ్ళు ప్రధాన నిందితులు. వీళ్ళు బత్తుల సమ్మయ్య, రామ్లాల్ గిల్డా, వీళ్ళంతా కూడా ఒక టీం ఉంటుంది. వీళ్ళు టోటల్గా 13 మంది అక్యూజులు. ఈ 13 మంది అక్యూజుల్లో 14 మంది అక్యూజుల్లో వీళ్ళు వీళ్ళు మెయిన్ పాత్ర ఇద్దరిది. ఈయన ఏంటంటే బత్తుల సమ్మయ్య, రామ్లాల్ గిల్డా అనేటప్పుడు వీళ్ళు చెన్నూరులో వీళ్ళు ఒక టీమ్గా ఏర్పడి వీళ్ళంతా కూడా ఎఫెక్ట్ ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నటువంటి ఏరియాలో నీళ్లు మునుగుతున్నాయి, వాళ్ళకు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అడ్డొస్తుందన్న ఉద్దేశంతో ఇండ్లకి కాలనీకి నీళ్ళు వస్తున్నాయన్న సాకు చూపెట్టి అక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్ని మోటివేట్ చేసి
ఆ మత్తడిని కూల్చేయడానికి వీళ్ళు ఆయన డబ్బులు ఇచ్చి కూల్చేయడం జరుగుతుంది. వీళ్ళిద్దరు కలిసి మనం మొదటగా అరెస్ట్ చేసినటువంటి పెండ్యాల లక్ష్మీనారాయణ, బి మధుకర్, రాసమల్ల శ్రీనివాస్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళు డ్రిల్స్ చేసి బ్లాస్టింగ్ పెట్టి పేల్చివేయడానికి వీళ్ళు సహకరించారు. వీళ్ళంతా కూడా ఈ కొండ వ్యక్తులతో మోటివేట్ చేసి వాళ్ళతోని తర్వాత ఇక్కడ పబ్లిక్ వాళ్ళని మోటివేట్ చేసి ఇదంతా కూడా ఈ లక్ష్మీనారాయణతో చేయించినట్టుగా మనకు ఇన్వెస్టిగేషన్లో ప్రూవ్ అయింది. వాళ్ళని ఈరోజు ప్రాపర్గా అరెస్ట్ చేసి వాళ్ళని కూడా కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. ఇప్పుడు మీరు బస్ స్టాండ్ చెన్నూరులో జరిగింది. ఇన్ని రోజులు పరారీలో ఉన్నారు వీళ్ళు. వాళ్ళు మొదటి నేరస్తులు పెండ్యాల లక్ష్మీనారాయణ దొరికిన తర్వాత ఈయన ఇప్పటి వరకు వీళ్ళిద్దరూ ముగ్గురు అబ్స్కాన్లో ఉండడం జరిగింది. తొర్రూరు పట్టణ కేంద్రంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ నిర్వహించిన రైతు మహాధర్నాలో వింత సంఘటన చోటు చేసుకుంది. మాజీ మంత్రి తాటికొండ రాజయ్య మాట్లాడుతుండగా స్టేజ్ పైకి ఒక తొండ దూసుకొచ్చింది. భయంతో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్టేజ్ పై నుంచి నిల్చొని పక్కకు జరగగా పక్కన ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రైతోడు సైతం పక్కకి జరగగా తొండ మనల్ని ఏం చేస్తుంది, తొండకు భయపడతారా అంటూ రాజయ్య నవ్వారు. వెంటనే ఆ తొండ నిల్చొని మాట్లాడుతున్న రాజయ్య దోతిపై ఎక్కి షెడ్ లోపలికి నుండి ఛాతీ వరకు వెళ్ళింది. ఒక చేత్తో మైకు పట్టుకున్న రాజయ్య మరో చేత్తో తొండను షెడ్తో అదిమి పట్టుకున్నారు. పక్కనే ఉన్న తొర్రూరు మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రాజయ్య షెడ్ బటన్ విప్పి కన్వతో తొండను బంధించి పక్కన విసిరేశారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ కూటమి అనేసరికి వచ్చిన రైతులందరూ విరగబడి నవ్వారు. కొందరు రాజయ్య ఎప్పుడు చమత్కారుడే అంటూ సంబోధించారు. ఇవ్వడం లేదు. అదే విధంగా రైతులు గాతుండదు మనవలేం చెప్పేది. ఇట్లా మెదక్ జిల్లా టేక్మల్ మండల పరిధిలోని వేల్పుగుండ గ్రామం శివార్లో ఉన్న 1000 ఏళ్ల చరిత్ర గల పార్శ్వనాథ విగ్రహాన్ని దొంగలించిన యువకులు ఉన్నతమైన చదువులు చదివి చెడు వ్యసనాలకు బానిసలే అత్యాశతో ఉన్న పలంగా రాత్రికి రాత్రి గొప్పవారు కావాలని చెడు ఉద్దేశంతో పురాతనమైన విగ్రహం అమ్మితే చాలా డబ్బులు సంపాదించవచ్చని బీటెక్ చదివిన 5 మంది కలిసి అమ్ముటకు ప్రయత్నం చేశారు. అదే సమయంలో పోలీసు వారు వారిని చాకచక్యంగా పట్టుకొని విగ్రహాన్ని స్వాధీనపరుచుకున్నారు. చూసుకునే విధంగా చేసుకోవాలి. అదే ఎవరు పట్టించుకోలే. అది లేకపోయేప్పటికీ అందరూ విగ్రహం పోయిందని చెప్తున్నారు. అంతకుముందు దాన్ని అట్లా పడి ఉన్నా కూడా ఎవరు దాని గురించి అడిగిన వాళ్ళు లేరు, దాని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. ఇక్కడ చర్చ చేసుకుంటూ వచ్చారు. అడిగారు, తిరిగి ఎవరు కొనలేదు. మళ్ళీ ఒక ప్లేస్లో పెట్టుకున్నారు. ఎట్లా ఎవరు వస్తే చూపిద్దామని మాకు వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ పట్టుకొచ్చారు. ఆ ప్లేస్ నీకు చెప్పాల్సిన అవసరం లేదు, కోర్టులో చెప్పాము. ఎంక్వైరీ చేసినాము. అంటే వీళ్ళు ఫస్ట్ వచ్చి ఒక గ్రామస్తుని అడిగారట. అడిగితే మాకు ఇవ్వండి మేము తీసుకుంటాము అంటే వాళ్ళు ఇవ్వలేదని చెప్పినారు వాళ్ళు. అయితే వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా మా సిఏ గారు చెప్పిన ఇన్వెస్టిగేషన్లో ఎక్కడ వాళ్ళకి ఫోన్ లింక్స్ కానీ తేరలేదు. ఉంటే వాళ్ళని కూడా ఇంకా ఫర్దర్ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఉంటే ఎవరు కూడా వదిలిపెట్టలేదు. ఈ నిందితులు వేరే వీళ్ళంతా హైదరాబాద్లో ఉంటారు, ఎక్కువ ఆంధ్రప్రదేశ్ వాళ్ళంతా. ఫస్ట్
ఇప్పుడు మీరు వాళ్ళని తీస్తే మళ్ళీ ఒకసారి మొత్తం సరి చేసి చేస్తారు ఏదో ఒకటి షేప్ వాళ్ళు పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళు మీ ఊరు మంచి చేస్తారు కావాలంటే మీరు చేపిస్తుంటే మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.